ఆన్ రికార్డు ఉండాలన్నా, ప్రజా సమస్యలపై ప్రస్తావించాలన్నా అందుకు వేదిక అసెంబ్లీనే. అలాంటి అసెంబ్లీ సమావేశాలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే సభ ప్రారంభమైంది. తెలంగాణలో 23 నుంచి బడ్జెట్ సెషన్ మొదలవుతుంది. మరి మొన్నటి వరకు సీఎంలుగా ఉన్న కేసీఆర్, జగన్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సభా సమరంలో పూర్తిగా పాల్గొంటారా? ప్లాన్ బితో పక్కకు తప్పుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జగన్ ఢిల్లీలో ధర్నాల పేరు చెప్పి సెషన్కు గుడ్ బై చెప్పబోతున్నారు. మరి సభలో గర్జిస్తాను అన్న మాజీ సీఎం కేసీఆర్ వస్తున్నట్లేనా? తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. అయితే ఈసారి హై వోల్టేజ్ పొలిటికల్ హీట్ ఉండబోతోందా అన్న చర్చ జరుగుతోంది. ఓవైపు ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఢిల్లీకి పలుమార్లు వెళ్లి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పలు అంశాలపై కేంద్రానికి వినతి పత్రాలిచ్చొచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు సముచిత ప్రాధాన్యమివ్వాలన్నారు. విభజన హామీలు నెరవేర్చాలని చెప్పివచ్చారు. సో ఎక్కడా ఇబ్బంది రాకుండా బడ్జెట్ లెక్కల విషయంపై అణువణువు జాగ్రత్తతో ఉంటున్నారు. 6 గ్యారంటీలు, రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నిటిపైన ఫుల్ క్లారిటీతో ఉన్నారు. నిధుల సర్దుబాటు చేస్తున్నారు. సో లెక్కలు ఇలా ఉంటే ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరిగిన అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కామన్ గానే కనిపిస్తుంటుంది. అయితే ఈసారి అది మరింత హై వోల్టేజ్ కింద మారబోతోందన్న టాక్ నడుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల పాలనను పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగానే ఈ 6 నెలల పాలనలో రేవంత్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన హామీలతో పాటు బడ్జెట్ అంశాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, కేటాయింపుల ఆధారంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. చెప్పాలంటే సభలో సమరం ఫిక్స్ అయ్యింది. ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను కార్నర్ చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ సిద్ధమైతే వాటిని తిప్పికొట్టేందుకు రేవంత్ సర్కార్ కూడా రెడీ అయ్యింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ సభకు రాలేదు. అప్పట్లో తుంటి ఎముక ఆపరేషన్తో ఇంటికే పరిమితమయ్యారు. కోలుకున్న తరువాత గులాబీ బాస్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్కొచ్చి ప్రమాణ స్వీకారం చేసి వెళ్లారు. మరిప్పుడు కేసీఆర్ సభకు వస్తారా? ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటారా? ఇవన్నీ గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమవుతున్నాయి. అయితే తాను అసెంబ్లీకి వస్తానంటూ మాజీ సీఎం హింటైతే ఇచ్చారు. చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చంటున్నారు. కేసీఆర్ కు చాలా వ్యూహాలుంటాయి. సభకు వస్తే ఏం చేయాలి, ఎలా ఢీ కొట్టాలి, రాకపోతే ఏం చెప్పాలి, ఇవన్నీ ముందస్తుగానే ప్లాన్లు ఉండి ఉంటాయన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది. బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఒక్కసారి కూడా అసెంబ్లీలో తనకు కేటాయించిన స్థానంలో కూర్చోలేదు మాజీ సీఎం కేసీఆర్. ఆ తరువాత 2 సార్లు సభ జరిగిన గులాబీ బాస్ జాడలేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వరుసగా చేజారిపోతున్న టైంలో పార్టీని కాపాడుకునేందుకైనా సభలో అడుగు పెడతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత 10 ఏళ్లుగా అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్ష సీట్లలో కూర్చునేందుకు అన్ని రకాలుగా సిద్ధమయ్యారా లేదా అన్నది చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేరికలను ప్రోత్సహించడాన్ని తప్పుబడుతున్న బీఆర్ఎస్ నేతలు సభలో ఎలా ఢీకొంటారన్నది కీలకంగా మారింది. అయితే గతంలో బీఆర్ఎస్ చేసిన పని తాము చేశామని అధికార కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చే అవకాశాలు ఉండడంతో ఈ విషయాల్లో చాలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇప్పటికీ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరో 16 మంది చేరితే బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. అటు అసెంబ్లీలో మరో విశాలమైన గదిలో కేసీఆర్ కు ఇప్పటికే ఛాంబర్ ఏర్పాటు చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవసరమైతే నిరసనలకు సైతం దిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరోవైపు జాబ్ క్యాలెండర్, అమలు కాని గ్యారంటీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. గత అసెంబ్లీ సమావేశాలు, ఇప్పటి అసెంబ్లీ సెషన్ కు మధ్య కేసీఆర్ చాలా అంశాలపై రియాక్ట్ అయ్యారు. కాళేశ్వరం దగ్గర నుంచి రైతు సమస్య
సమస్యల దాకా ఎన్నో మాట్లాడారు. వీటిపై సభకు వస్తే ఎలా కార్నర్ చేస్తారు, తమ నిర్ణయాలను ఎలా సమర్థించుకుంటారు, ఇవన్నీ ఆసక్తికరంగా మారాయి. ఇవేవి కుదరకపోతే నిరసనలతో హోరెత్తించి సభా సమావేశాలను బహిష్కరించే ఆప్షన్ కూడా కేసీఆర్ వాడుతారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. పార్టీ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితిలో కేసీఆర్ అసెంబ్లీకి హాజరైతేనే మంచిదని ఆ పార్టీ నేతలు అధినేత దృష్టికి తీసుకెళ్తున్నారు. 7 నెలల కాంగ్రెస్ పాలనలో వైఫల్యాలను సభలో ప్రస్తావించేందుకు అవకాశం ఉంటుందని, అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తన వాగ్దాటితో అధికార పక్ష నేతలను ధీటుగా ఎదుర్కోగలరని బీఆర్ఎస్ శ్రేణులు సూచిస్తున్నాయి. కేసీఆర్ కూడా తాను ఇంకా ఫామ్ హౌస్ లోనే ఉంటే పార్టీకి తీరని నష్టం వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఈసారి ఎలాగైనా అసెంబ్లీకొచ్చి అధికార పక్షాన్ని ఎదుర్కోవాలని చూస్తున్నారంటున్నారు. రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న నిరుద్యోగుల తరపున, రైతుల తరపున 6 హామీల అమలు తీరుపైన రేవంత్ సర్కార్పై తన ప్రాసలు, పంచులతో కేసీఆర్ విరుచుకుపడాలని గులాబీ నేతలు సూచిస్తున్నారు. మరి సొంత పార్టీ నేతల సూచనలతో కేసీఆర్ సభకు వస్తారా లేదా అన్నది చూడాలి. For more videos like this, subscribe Big TV channel.